మిమ్మల్ని చూస్తుంటే పక్కా రాజకీయ నాయకుల్లా కనిపిస్తున్నారు తెలుసా? ప్రత్యర్థిని ఓడించడం కోసం రాజకీయ నాయకులు ఎంత దారుణానికైనా దిగజారుతారు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. హోటల్ అసోసియేషన్లో నన్ను గెలవడం కోసం నన్ను ఇలా కిడ్నాప్ చేస్తారా? అచ్చో, నేను కిడ్నాప్ చేయడం కాదు, నువ్వు కిడ్నాప్కి గురి కాకుండా కాపాడి తీసుకొచ్చాను. అది నీకు అర్థం కావడం లేదు. ఇది ఇంకో కొత్త నాటకమా? నువ్వు నాటకమే అనుకో, బూటకమే అనుకో, కానీ కారు ఆగిపోవడం పచ్చి నిజం. ఆ కేడి నన్ను ఓడించడం కోసం నిన్ను ఇరికించాలనుకున్నాడు. సమయానికి నేను రాకపోయింటే ఈ పాటికి నువ్వు వాడు చేసిన ఉచ్చులో చిక్కుకునేదానివి. బాగుంది, కథ చాలా బాగుంది. మీరు వంటలు చేయడంతో పాటు కథలు కూడా రాస్తే బాగుంటుంది. ఏయ్ మెంటల్, చెప్పేది వినవా? ఈ మెసేజ్ చూస్తే నువ్వే నమ్ముతావు. చూపిస్తా ఉండు. వాట్? మెసేజ్ డిలీట్ చేశాడంటే ఏం చేయాలో ఎలా చేయాలో మీరే ఆలోచించుకోండి. నా పేరు మాత్రం బయటికి రావద్దు. ఏది మెసేజ్? మెసేజ్ చూపిస్తాను, నిజాయితీని నిరూపించేస్తాను అని ఏదో చెప్తున్నారు కదా, ఎక్కడ మెసేజ్? అది డిలీట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఇప్పుడే కాల్ చేసి ప్రూవ్ చేస్తాను. కాల్ కలవట్లేదేంటి? ఓ మై గాడ్, సిగ్నల్ లేదేంటి? వద్దు, ఇంక చాలు. మీరు చెప్పింది నమ్మడానికి ఇంక నేను సిద్ధంగా లేను. కేవలం నన్ను నామినేషన్ వెయ్యనివ్వకుండా ఆపడానికే మీరింత డ్రామా ప్లే చేస్తున్నారు. అసలు ఎక్కడున్నామో అర్థం కావడం లేదు, ఎంత దూరం ఇలా వచ్చామో కూడా తెలియడం లేదు. కానీ నామినేషన్ మాత్రం ఎలా అయినా వెయ్యాలి. ఏయ్ మిరపకాయ్, ఏయ్ ఏ మిరపకాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఆగమన్నానా? మిరపకాయ్ ఆగు! ఏ మిరపకాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! గాడ్, ఏ మిరపకాయ్, మిరపకాయ్ ఆగు! పిలుస్తుంటే వినిపించట్లేదా? మిరపకాయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, నువ్వేంటి ఇక్కడ? మా ఇంట్లో నీకేం పని? నేను చెప్పాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అది మీకు తెలియచేద్దామని వచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది, మేం తెలుసుకునేది? అడుగుతుంటే మాట్లాడవేంటి? నిన్నేనమ్మా అడిగేది, చెప్పవేంటి? చూడమ్మా, ఆ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ మళ్ళీ మాకు ఎదురుపడటం కానీ మా ఇంటి గడప తొక్కడానికి కానీ మేము ఇష్టపడటం లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ కుటుంబం పరువు రోజుకొకసారి పోతూ ఉంటే మీకు బాధ అనిపించడం లేదా? మళ్ళీ మరొకసారి పోయే అవకాశం ఉందని తెలియజేయడానికి వచ్చాను. అది వినాలని మీరు అనుకోవట్లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మా కుటుంబం పరువు నువ్వు కాపాడతావా? ఇప్పటికే ఆ రుద్రనీలకంఠ ఎప్పుడో ఆ పరువుని పాతాళానికి తొక్కేశాడు. ఇప్పుడు కొత్తగా నువ్వు నిలబెట్టడానికి ఏముంది చెప్పు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోయిన దాని గురించి ఎందుకులేండి పెద్దాయనా, కనీసం ఉన్నదాన్నైనా కాపాడుకోండి. అసలేం చెప్పడానికి వచ్చావమ్మాయి? అయినా నువ్వేం చెప్పినా వినటానికి మేం సిద్ధంగా లేం. అక్క, ఒక్క నిమిషం ఆగుతావా?
ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏదో పెద్ద సమాచారమే మోసుకొచ్చినట్టుంది. మాయా, ఇంతకేంటా సంగతి? మీ ఈశ్వరి ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? హోటల్లోనే ఉంటుంది. రాజేశ్వరి విలాస్ని చూసుకోవడం అక్క బాధ్యత అని మీరనుకుంటున్నారు. దాని వంకతో ఈశ్వరి చేసే విడ్డూరమైన పనులు, వింత పనులు మీకేం తెలుసు? నాకు అర్థమైపోయింది, బాగా అర్థమైంది. మళ్ళీ ఈశ్వరి ఏదో చెత్త పని చేసి ఉంటుంది. మళ్ళీ మనకి కంటి మీద కునుకు లేకుండా చేయబోతుంది. చెప్పమ్మా చెప్పు. ఆ శుభవార్త ఏదో చెప్తే వీళ్ళందరూ విని తరిస్తారు. చెప్పడం ఎందుకు? నేరుగా చూపిస్తాను. చూసి తరించండి. చూడండి, మీరందరూ రుద్ర నీలకంఠ కుటుంబం నుంచి ఎవ్వరూ మీ గడప తొక్కకూడదు అనుకుంటున్నారు. కానీ ఈ ఈశ్వరి మాత్రం రుద్ర నీలకంఠతో కారులు షికార్లు చేస్తుంది. అనుకున్నాను, ఇలాంటిదేదో అవుతుందని ఖచ్చితంగా అనుకున్నాను. ఈ రోజు ఇంత ప్రశాంతంగా గడుస్తుందేంటా అని నాకు పొద్దున్నే సందేహం వచ్చింది. ఆ ప్రశాంతత చెడగొట్టడానికి ఈశ్వరి ఉందన్న సంగతి నా మైండ్లో ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు ఆగు సుందరి. చూడమ్మా మాయ, ఇలాంటివన్నీ చెప్పి చూపించి మా మధ్య మనస్పర్ధలు పెంచాలని చూస్తున్నావా? మా అమ్మాయి గురించి ఇలాంటి సంగతులన్నీ మోసుకురావడం వల్ల నీకేం వస్తుంది? అయ్యో, నాకేం వస్తుందండి? పోతుంది. నా జీవితమే సర్వనాశనం అయిపోతుంది. చూడండి, మీరిదంతా చూసి కూడా మీ ఈశ్వరుని ముద్దాడతారో, పద్ధతిగా ఉండాలని హెచ్చరిస్తారో అది మీ ఇష్టం. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాణ్ణి ఈశ్వరి తన వైపుకి లాక్కోవాలనుకుంటుంది. తన కొంగుకి ముడేసుకోవాలని చూస్తుంది. మీరు కూడా ఆడవాళ్లే కదా. ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోవడానికి చూడండి. నా స్థానంలో మీ అమ్మాయి ఉంటే మీరు కూడా ఇలాగే చూసి చూడనట్టు పోతారా? పోనీలే అని వదిలేస్తారా? ఇలా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తారా? చూడమ్మా మాయా, మేము ఒకరి వల్ల బాధపడిన వాళ్ళమే కానీ ఒకరికి హాని చేసింది లేదు. మా ఈశ్వర్ చేసిన పనికి మేం సిగ్గుపడుతున్నాం. మేమంతా నీ ముందు తల ఉంచుతున్నాం. ఏంటి నాన్న ఇదంతా? ఈ అమ్మాయి ముందు మీరు తలదించుకోవటం ఏంటి? చెప్తే నమ్మన్రా, కానీ ఈ అమ్మాయి ప్రత్యక్షంగా చూపిస్తోంది. నమ్మకేం చేయగలం? ఈశ్వరి చేసే పనులకి మనకి తలదించుకోవడాలు, తల వంపులు తప్పవు. ఈ మాయ అడిగింది ఏంటో విన్నావుగా? తన స్థానంలోనే ఈశ్వరి గాని కోమలి గాని ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని అడుగుతోంది. ఈశ్వరి వల్ల ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోమంటావా? చూడమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. నా మనవరాలు బరి తెగించడము నాకు అర్థమైంది.
మా ఈశ్వరిని ఎలా మందలించాలో మాకు తెలుసు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి నిశ్చింతగా వెళ్ళొచ్చు. చాలా సంతోషం పద్మనాభం గారు. అమ్మయ్యా, ఇప్పుడు నా మైండ్కి ఎంత ప్రశాంతంగా ఉందో. వచ్చి చిచ్చురేపడం అయిపోయింది. ఇక ఈశ్వరి మీద వీళ్ళంతా బగ్గుమని విరుచుకు పడ్డమే మిగిలుంది. చూసారా తాతయ్య, మనం ఏది వద్దంటే ఈశ్వరి అదే చేస్తుంది, మనం ఏది కాదంటే ఈశ్వరి దానికే ముందడుగు వేస్తుంది. చిచ్చి, ఎవరి వల్ల అయితే మనం అందరి ముందు తలదించుకున్నామో ఆ మనిషితోనే మళ్ళీ తిరుగుతుంది. ఎవరి వల్ల అయితే మనం నవ్వుల పాలయ్యామో ఆ మనిషితోనే షికార్లు చేస్తుంది. అలాంటి మనిషి మన కుటుంబ సభ్యురాలని చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. ఈ పద్మనాభం సహనాన్ని ఈశ్వరి అనుక్షణం పరీక్షిస్తోంది. నిశ్శబ్దంగా ఉంటున్నానని నా ఓర్పు కిందనే నిప్పంటిస్తోంది. వస్తుందిగా తన పని చెత్త. తమరు చేసిన దుర్మార్గపు పనికి ఇప్పుడు ఇద్దరికి దండం తప్పలేదు. ఇలా ఎంత దూరమని వెళ్తాము? ఎంతసేపు నడుస్తాము? ఛ! హే మిరపకాయ్, హే, మిరపకాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఈ డొక్కు సైకిల్ ఎందుకు? ఆ పాత సామాన్లు వాడు ఎవరైనా కనిపిస్తే వాడికి ఇచ్చి వాడి దగ్గర బఠానీలు తీసుకొని టైం పాస్ గా ఒక్కొక్కటి తినుకుంటూ నడవడానికి. నాకంత ఓపిక లేదు. అందుకే ఈ సైకిల్ తెచ్చాను. తొక్కండి, నేను కూర్చుంటాను. ఏంటి, సైకిల్ తొక్కాలా? నేనేదో విమానం నడపమన్నట్టు అంత వింతగా చూస్తారేంటి? విమానమైనా ఈజీగా నడపగలను, కానీ ఈ సైకిల్ అయితే నా వల్ల కాదు, నాకు రాదు. ఏంటి, సైకిల్ తొక్కడం రాదా? అంత పెద్ద పెద్ద హోటల్స్ నడపడం తెలుసు గాని ఈ సైకిల్ నడపడం రాదా? చూడ్డానికి 6 అడుగులుంటే సరిపోదు, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయగలగాలి. నాకు సైకిల్ తొక్కే అవకాశం కానీ అవసరం కానీ రెండూ రాలేదు. అందుకే ఇది తొక్కడం నాకు తెలీదు. సరే బాబు, మీ చరిత్ర అంతా నాకెందుకు? నాకొచ్చు, నేను వెళ్తాను. హలో, ఎక్కడికి? అది మీకు అవసరమా? అవసరమే. నీకు రూట్ తెలుసా? అటు ఇటు తిరిగి ఏ అడవిలోకి వెళ్ళి ఏ పులి నోటుకు దొరికితే? ఆ, ఆ, ఏంటి భయపెడుతున్నారా? నిజం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరే, వెనకాలెక్కి తగలడండి. కూర్చోండి. ఏంటి వెతుక్కుంటున్నారు? జేబులో ఉన్న డబ్బులు ఏమైనా కింద పడిపోయాయా? డబ్బుల కోసం కాదు, ఫుట్ రెస్ట్ కోసం చూస్తున్నాను. ఎక్కడ లేదేంటి? హలో, ఇది మీరు తిరిగే పడవ లాంటి కార్ కాదు, ఒక బుల్లి సైకిల్. ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవ్వండి. సరే సరే, అయితే నీ పెడల్ మీద నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు. నేను కూడా తొక్కుతూ ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుంది. అబ్బా, సైకిల్ తొక్కడం ఎలాగూ రాదు, కనీసం వెనకాల కూర్చోడం కూడా రాదా?
హలో, సైకిల్ తొక్కుతున్నారంతే, నడపడం లేదు. రెండింటికి తేడా ఏంటి? సైకిల్ నడపడం అంటే హ్యాండిల్ బ్యాలెన్స్ చేయడం రావాలి. ఓ ఐ సీ. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో కూడా ఇద్దరం ఒక అందమైన గమ్యానికి మనం చేరుకోవచ్చు అన్నమాట. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? మిరపకాయ్, నేనన్నది మన హోటల్స్ గురించి. నువ్వు నీ రాజేశ్వరి విలాస్ని యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో కలిపేయడం గురించి. అది ఈ జన్మలో జరగదని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఇంత టైం అయినా ఈశ్వరి ఇంటికి రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉందండి. ఒక్కసారి తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చూస్తారా? వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి ఆల్రెడీ ఫోన్ చేశాను కామాక్షి, ఎవరికీ తెలీదు అన్నారు. కోమలి, ఒక్కసారి మళ్ళీ అక్కకు ఫోన్ చేయి. అలాగే పెద్దమ్మా. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది పెద్దమ్మా. కాల్ కలవడం లేదు.